వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించిన 14 పత్రికలలో ఒక పత్రిక అయినటువంటి హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి 3వ అధ్యాయంలో 6వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనం చదువుకున్న వాక్య భాగంలో 2 ప్రాముఖ్యమైన విషయాలున్నాయి. ఈ 2 విషయాలలో 2వ విషయాన్ని అనగా 2వ భాగాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఏమిటి ఆ 2వ భాగం అంటే, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు మనము చేపడితే మనమే ఆయన ఇల్లు అనేది 2వ భాగం. అక్కడ ఇల్లు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. బైబిలు గ్రంథములో చెప్పబడిన గొప్ప గొప్ప అంశాలలో ఒక అంశం ఇల్లు అనేటువంటి అంశం. ఇల్లు అనే అంశాన్ని మనం బైబిల్లో జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎన్నో పాఠాలు మనకు నేర్పేటువంటి అంశం ఇల్లు. మీకు తెలియటానికి జ్ఞాపకం చేస్తాను. ఎండ నుండి తప్పించుకోవటానికి, చలి నుండి వాన నుండి కాపుదల కొరకు మనకు ఇల్లు ఉంటుంది. అది సొంతిల్లు కావచ్చు, అద్దిల్లు కావచ్చు, ఇల్లు ఉంటుంది. అది ఒక ఇల్లు. మనం చక్కగా సిద్ధపరుచుకున్న భోజనాన్ని కూర్చుని భుజించటానికి, విశ్రాంతి తీసుకోవటానికి మనం కలిగి ఉన్న ఇల్లు. అలాగే బైబిలు గ్రంథంలో దేవుని మందిరం దేవుని ఇల్లు అని చెప్పబడింది. దేవుని మందిరం కూడా ఇల్లే. అది దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు. అదేవిధంగా పరలోకంలో మనకు ఇల్లులు ఉన్నాయి, నివాస స్థలాలు ఉన్నాయి. మీ హృదయములను కలవరపడనివ్వకండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను మీకు చెప్పేవాడిని. నేను వెళ్ళి నేను ఉండు చోటన మీరు ఉండునట్లు మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అని ప్రభు చెప్పారు. పరలోకంలో మనకు నివాస స్థలాలైన గృహములు ఉన్నాయి. మీరు బాగా గమనించండి. భూమి మీద మనం నివసించే ఇల్లు, పరలోకపు గవినిగా చెప్పబడిన మందిరమే తండ్రి ఇల్లు. పరలోకంలో మనం పొందబోయే నివాస గృహమైన ఇల్లు. అంతేకాదు, సంఘమును లేక సంఘ సమూహమును, ఇంకా చెప్పాలంటే విశ్వాసిని కూడా ఇల్లు అని పోల్చి లేఖనం మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంత విస్తృతమైనటువంటి అంశం ఇల్లు అనేటువంటి అంశం. మనం చదువుకున్న మూలవాక్యంలో ఇల్లు అనే మాటను మనం చూస్తున్నాం. బాగా గమనించండి. మనము దేవుని ఇల్లుగా మారి తీరాలి. ఇక్కడ ఉన్న నేను కావచ్చు, కూర్చుని వింటున్న మీరు కావచ్చు, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షిస్తూ వింటున్న వాళ్ళు కావచ్చు, శబ్ద యంత్రము ద్వారా ఆలకిస్తున్న వాళ్ళు కావచ్చు, ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని ఇల్లుగా మారాలి, మారి తీరాలి. అది చాలా పరమ ప్రాముఖ్యం. దేవుని ఇల్లుగా ఎందుకు మారాలి మనం అంటే,
మనము దేవుని ఇల్లుగా మారకపోతే మనము దేవునికి ఇల్లాలుగా మారలేం. బైబిలు గ్రంథంలో పోలికలతో కూడిన భాష ఉంటుంది. పోలికలతో కూడిన భాష. దేవుడు పరమ కుమ్మరి, మనము జిగట మన్ను, ఆయన చేత చెయ్యబడిన పాత్రలము. పోలిక. దేవుడు ప్రధాన కాపరి, మనము ఆయన మేపెడి గొర్రెలము. ఇది పోలిక. అదేమిటండి మీరే గొర్రెలని చెప్పేస్తే ఎలాగా అంటారు కొంతమంది. మనం గొర్రెలమైతే మనల్ని గొర్రెలు అని విమర్శించే వాళ్ళు తోడేళ్ళు అని ఉంది బైబిల్లో. అదో పోలిక. వాళ్ళు తోడేళ్ళు. దేవుడు ప్రధాన కాపరి, మనం ఆయన మేపెడి గొర్రెలం. అలాగే ఆయన ప్రియుడు. ఎఫెసీ పత్రిక ప్రకారం కావచ్చు, పరమగీతముల గ్రంథం ప్రకారం కావచ్చు, బైబిల్లో చెప్పబడిన కొన్ని వివరాలను బట్టి ఆయన ప్రియుడు. మరి మనమెవరం? సంఘం ప్రియురాలు. పోలిక. ఇది అలంకార భాష, పోలిక. అలాగే యెషయా గ్రంథం 54:5 ప్రకారం ఆయన భర్త, సర్వమానవాడిని శాశ్వతముగా భరించే భర్త. మరి సంఘం ఏమవుతుంది? భార్య అవుతుంది. ఇవన్నీ పోలికలు. పోలిక కానిది ఏమిటి అంటే ఆయన దేవుడు, మనము ఆయన భక్తులము, విశ్వాసులము. ఇది పోలిక కాదు, సత్యం. ఇది ఇందులో పోలిక లేదు. ఆయన దేవుడు, మనం ఆయన భక్తులం, విశ్వాసులం, అంతే. అయితే ఆయన మనకు దగ్గరగా అర్థం కావటానికి కొన్ని విధాలుగా పోల్చబడ్డారు బైబిల్లో. ఆ పోలికలలో ఒక పోలిక ఆయన భర్తకు పోల్చబడ్డారు. అంతేకాదు పెండ్లి కుమారుడిగా కూడా ఆయన మనకు లేఖనంలో కనబడతారు. ఆయన పెండ్లి కుమారుడైతే సంఘం ఏమిటి? వధువు, పెండ్లి కుమార్తె. ఇవన్నీ పోలికలు. ఈ పోలికలలో ఈ సందర్భంగా 2 పోలికలు మీరు గుర్తుంచుకుని తీరాలి. ఒకటి ఆయన పెండ్లి కుమారుడు, 2 ఆయన భర్త. ఈ 2 విధాల పోలికలలో కనబడతారు. అలాగే సంఘం కూడా, ఒకటి వధువు సంఘంగా సిద్ధపడాలి, 2 దేవునికి అనగా గొర్రె పిల్లకు భార్యగా పరలోక వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందాలి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చింది, ఆయన భార్య తనను తాను అలంకరించుకుని ఉంది అనేటువంటి మాటను మనం చూస్తాం. చూడండి, మన బ్రతుకులలో మనం ఖచ్చితంగా పరాకాష్ఠ స్థితికి చేరాలి భక్తిలో. ఏమిటా పరాకాష్ఠ స్థితి అంటే, ఒక రోజు వచ్చేసరికి మనం దేవునికి ఇల్లాలుగా మారిపోవాలి. ఇది పోలిక. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఈ ప్రపంచంలో కాదు, ప్రపంచములలో జరగబోయే ఆఖరి వివాహం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఈ మహోత్సవంలో వరుడు యేసుక్రీస్తు, వధువు సంఘమే. చాలా జాగ్రత్తగా గమనించండి. వివాహ అనంతరం మనం ఏమవుతాం? ఏ పోలికలోకి వెళతాం? భార్య అనబడతాం, అంతేగా. పెళ్ళైతే ఏమవుతుంది? స్త్రీమూర్తి ఒకతనికి భార్య అవుతుంది. అలాగే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనంతరం మనం గొర్రెపిల్లకు భార్యగా ఎంచబడతాం. ఇది పోలిక, దయచేసి గమనించండి. భార్యను మన పల్లెటూళ్ళల్లో ఏమంటారు? ఇల్లాలు అంటారు. చెప్పండి, ఏమంటారు? భార్యను ఇల్లాలు అంటారు. ఇల్లాలు అంటే భార్య, ఇంటావిడ, ఇల్లాలు అంటారు. నేనేం చెప్తున్నానంటే, ఒక రోజు వచ్చేసరికి మనమందరం దేవునికి ఇల్లాలుగా మారిపోవాలి. అంటే ఆ స్థాయికి వెళ్ళాలి, ఆ పోలికలోనికి మనం వెళ్ళాలి. దేవునికి ఇల్లాలుగా మారాలంటే సంఘం భూమి మీద ఉండగానే దేవునికి ఇల్లుగా మారాలి. దేవునికి నీవు ఇల్లుగా మారకుండా దేవునికి ఇల్లాలుగా మారే భాగ్యాన్ని నువ్వు పొందలేవు. ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ భూమి పైన
దేవుడిచ్చే ఆరోగ్యాన్ని, ఆయుష్ని కలిగి ఉన్నప్పుడే, జీవము, ఊపిరి సమస్తమును దేవుడిస్తుండగా ఈ భూమి మీద బ్రతికి బట్టకట్టి తిరుగుతున్నప్పుడే. ఎందుకంటే మనకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆయుష్ ఇచ్చేది ఎవరు? దేవుడు. అభిషేకం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఐశ్వర్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. ఎదగటానికి మంచి మంచి అవకాశాలు ఇస్తున్నది ఎవరు? దేవుడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం ప్రకారం జీవము, ఊపిరి సమస్తమును మనకిస్తున్నది ఎవరు? దేవుడు. 1000 కొండల మీద పశువులు ఎవరివి? దేవునివి. భూమి దాని సంపూర్ణత ఎవరివి? దేవునివి. ఇంకా మనమెవరం? ఆయన వారము. 100వ కీర్తన ప్రకారం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మెప్పిడి గొర్రెలం. మందంటూ ఏమి ఉండదు, ఏమీ లేదు కూడా. అన్నీ ఆయనే ఇస్తున్నారు, ఆయనే అనుగ్రహిస్తున్నారు. అన్ని దేవుడు నీకు ఇస్తున్నప్పుడు వాటిని పొందుకుని ఈ భూమి మీద నీవు బ్రతికి పట్టకట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్నప్పుడే, ఈ భూమి మీద ఉండగానే మనం దేవునికి ఇల్లుగా మారిపోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉండగానే మనము దేవునికి ఇల్లుగా మారితే ఒకరోజు వచ్చేసరికి మనం దేవునికి ఇల్లాలుగా మారిపోతాం. దేవునికి ఇల్లాలుగా మారాలి అంటే ముందు నీవు దేవునికి ఇల్లుగా మారాలి. మరి దేవునికి ఇల్లుగా మారాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ధైర్యము, నిరీక్షణ వలని ఉత్సాహము తుదమట్టుకు అంటే కడవరకు చేపట్టి ఉండాలి. మధ్యలో వాటిని విడిచిపెట్టడానికి వీలు లేదు, కడవరకు కలిగి ఉండాలి. ఎందుకంటే మన కన్నులు మూతబడే వరకు, మన గుండెలు ఆగిపోయే వరకు, మన కట్టెలు మట్టెలో కలిసిపోయే వరకు మానక, విడువక, నిర్లక్ష్యము చేయక ఆచరించవలసిన ఏకైక నాజీరుతనం క్రైస్తవ భక్తి. క్రైస్తవ భక్తి మానక ఆచరించవలసిన నాజీరుతనం ఇది. ఈ నాజీరుతనంలో ధైర్యము, నిరీక్షణ వలన ఉత్సాహము మనం తుదమట్టుకు కడవరకు చేపట్టి ఉండాలి. మధ్యలో విడిచిపెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే కొంతమంది మధ్యలో విడిచిపెట్టేసే వాళ్ళు ఉంటారు. నిజమండి. మొదటి ప్రేమ కలిగి ఉండరు. ప్రకటన గ్రంథంలో మనం చదివితే అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది, నీవు మొదటి ప్రేమను కోల్పోయావు అన్నారు దేవుడు. మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న నిరీక్షణ, మొదట ఉన్న భయభక్తులు, మొదట ఉన్నటువంటి దైవికమైనటువంటి ఆసక్తి, మొదట ఉన్నటువంటి ఉత్సాహం, ఇవన్నీ కూడా రాను రాను కోల్పోతున్నారు చాలామంది. అది చాలా విచారకరమైన విషయం, చాలా దారుణమైన విషయం. యెరూషలేము నుండి ఒక వ్యక్తి యెరికోకు దిగి వస్తున్నాడని లేఖనంలో చూస్తాం. యెరూషలేము దేవుని సన్నిధి కలిగిన ప్రాంతం, దేవుని మందిరానికి గుర్తు, దేవుని కనుదృష్టి నిలిచి ఉన్న స్థలంగా పేరు. అటువంటి అద్భుతమైన స్థలం నుండి దిగి యెరికోకు వస్తున్నాడట. శపితమైన ప్రాంతానికి వస్తున్నాడు ఒక వ్యక్తి. అతడు దొంగలకు చిక్కాడు, కొట్టబడి, గాయపరచబడి, దోచుకొనబడ్డాడు. ఎంత భయంకరం అది! నేనంటున్నాను, ఇలాగే కొంతమంది దేవుని మార్గం నుండి, అద్భుతమైన స్థాయి నుండి దిగజారుతున్నారు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది నీ ఆత్మకు చాలా ప్రమాదం. నీ బ్రతుకు నరకానికి పోతుంది. జాగ్రత్త. దాను సింహపు పిల్ల, దాను భాషాను నుండి దుమికి దాటెను అని ఉంది వాక్యంలో. దాను గురించి చెప్పబడిన మాట అది. యాకోబు గారి కుమారులలో ఒక కుమారుడు దాను, గోత్రకర్తలలో ఒక గోత్రకర్త దాను. అతడు సింహము పిల్ల అనబడ్డాడు. సింహం పిల్ల అంటే యోధా గోత్రపు సింహానికి చెందిన సింహం పిల్ల అనుకోకండి. గర్జించు సింహమైన సాతానుగాడికి చెందిన సింహం పిల్లది. ఎలా చెప్పొచ్చు అంటే
భాషాను నుండి వాడు దుమికి దాటాడట. భాషాను అంటే దేవపర్వతం అని ఉంది బైబిల్లో. దేవపర్వతం నుండి వైదొలగిపోయాడు, దుమికి దాటాడు. అందుకే నిర్గమాకాండ గ్రంథములో కనిపించేటువంటి ఈ దాను గోత్రం, దాను అనేవాడి పేరు ప్రకటన గ్రంథములోనికి వెళ్ళి చూస్తే తప్పిపోతుంది, ఉండదు. మనకు తప్పిపోయిన కుమారుడిని గురించే బాగా తెలుసు, కానీ ఒక గోత్రమే తప్పిపోయింది. నిర్గమాకాండ గ్రంథములో కనిపించే దాను గోత్రం ప్రకటన గ్రంథములో ఉన్న గోత్రకర్తల లిస్టులో, గోత్రాల లిస్టులో దాను గోత్రం చేర్చబడలేదు, తప్పిపోయింది, తొలగిపోయింది. ఎందుకంటే వాడు భాషాను నుండి దుమికి దాటాను. దాను గోత్రం తప్పిపోవటానికి 7 కారణాలు ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్పను, కానీ కొన్ని జ్ఞాపకం చేసి తీరాలి. అందులో ఒకటి ఏమిటంటే, ఇశ్రాయేలీయులలో మొట్టమొదటిగా అన్యారాధన ప్రారంభించింది దాను గోత్రం వాళ్ళే. పైగా ఆ గోత్రం వారిలో కామాతృత ఎక్కువ కనబడుతుంది. దాను గోత్రానికి చెందిన వాళ్ళల్లో కామాతృత కూడా ఎక్కువ కనబడుతుంది. దాను గోత్రం తప్పిపోవటానికి 7 కారణాలు ఉన్నాయి. అందులో ఇలాంటివి కూడా ఉన్నాయి. భాషాను నుండి వాడు దుమికి దాటాడట. దేవపర్వతం నుండి దూకేశాడు, దేవపర్వతం నుండి వేరైపోయాడు. యెరూషలేము నుండి ఒకడు ఎరుకోకి దిగివచ్చి దిగజారిపోయినట్లుగా భాషాను నుండి దుమికి దాటేశాడు వాడు. జాగ్రత్త, ఈ హెచ్చరిక ఈరోజు నీ కోసమే. దేవుని సన్నిధి నుండి నీవు వైదొలగిపోకూడదు. మొదట ఉన్న దైవికమైన మొదటి ప్రేమ, ఆసక్తి, ఉత్సాహం, నిరీక్షణ, భయభక్తులు, ధైర్యం మన కట్టె మట్టిలో కలిసే వరకు మనం కలిగి ఉండాలి. మధ్యలో వాటిని విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెడితే ఇల్లు కాదు, శ్మశానంలా మారిపోతావు. మనం శ్మశానంలా కాదు, దేవుని ఇల్లుగా ఉండాలి. దేవుని ఇల్లుగానే మనం మారిపోవాలి. దేవుని ఇల్లుగా మనం మారాలి. అలా మధ్యలో విడిచిపెడితే నీ బ్రతుక్కి ప్రమాదం. నాకటిపై చేయి పట్టి వెనుతిరిగితే ప్రమాదం. యుద్ధములో ముందుకే వెళ్ళాలి, వెనుతిరిగితే ప్రమాదం. మొదలుపెట్టిన విశ్వాసపు పరుగు పందెంలో పరుగుని తొదముట్టించాలి, గురి యొద్దకు చేరాలి. చేరకపోతే ప్రమాదం. కనుక ప్రియా స్నేహితులారా, ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మన బ్రతుకులలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం స్థిరముగా చేపట్టవలసినవి స్థిరముగా తుదమట్టుకు చేపట్టి ఉండి తీరాలి. మధ్యలో వాటిని విడిచిపెట్టిన, దేవుని నుండి, దేవుని సన్నిధి నుండి మనం వైదొలిగిన మన బ్రతుకులు మహాప్రమాదంలో పడతాయి. మొదటి స్థితి కంటే వారి కడపటి స్థితి బహు ఘోరంగా మారిపోతుంది. జాగ్రత్త. ఈ రోజుల్లో చాలా సులువుగా భక్తిని, సంఘాన్ని, పరిచర్యను, లేకపోతే మందిరాన్ని విడిచిపెట్టేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారండి. బల్లారాధనప్పుడు చిన్న మొక్క వచ్చిందని ఒక ఆవిడ మానేసింది మా సంఘాల్లో. ఒక సంఘంలో ఏమిటండి, బల్లారాధనప్పుడు చిన్న మొక్క వచ్చిందని మానేసింది. నాకు తెలియదు. నేను అడిగాను, నా దగ్గర ఉండేవాడు, రే ఆ అమ్మ రావట్లేదు ఏమిట్రా తల్లి అని అడిగాను. కనుక్కుంటానని వెళ్ళాడు. వెళ్ళి కనుక్కుని వచ్చి, అయ్యగారు మీరు బల్లారాధన ఇచ్చేప్పుడల్లా ఆవిడకి చిన్న మొక్క ఎత్తున్నారంట, అందునే మానేసింది అన్నాడు. మరి సంఘంలో చేతితో అలా విరిచి ఇస్తాం కదండి. మరి చిన్న మొక్క వచ్చిందని మానేసిందంటే ఇంకేం చెప్తాం? వైదొలగిపోయింది ఆవిడ. నేను అన్నాను, రొట్టె మొత్తం కాల్చి పెట్టేద్దాం, తీసుకొచ్చారా అన్నాను. ఏం చేస్తాం మరి కొంతమంది, అయ్యగారు మేము మందిరానికి సంఘానికి వస్తున్నాం కానీ పలానా వాళ్ళు మాకు వందనాలు చెప్పట్లేదు. ఇదో ఫిర్యాదు మాకు సంఘాల్లో జరిగేది. వందనాలు చెప్పట్లేదా? అసలు నీకు వచ్చిన వెంటనే వందనాలు ఎందుకు చెప్పాలి వాళ్ళు? నువ్వేమన్నా ఎబోలా వ్యాధికి మందు కనిపెట్టావా? కరోనా వ్యాక్సిన్ కనుగొన్నది ముందు నువ్వేనా? పోనీ విరిగిపడిపోతున్న ఆకాశానికి నీ చేయమన్నా అడ్డం పెట్టి చూపెడుతున్నావా? రాబోతున్న సునామీకి 2 చేతులు అడ్డం పెట్టేసావా? అసలు నీకు ఎందుకు చెప్పాలరా వందనాలు అని అనాలని ఉంటుంది, కానీ అనలేం, బాధపడతారు కదా. చెప్పే కంప్లైంట్స్, వందనాలు చెప్పట్లేదండి పొరణ వాళ్ళు, వీళ్ళు చెప్పాలట. నువ్వు వాళ్ళు వందనాలు చెబుతారని దేవుని సన్నిధికి వస్తున్నావా? భక్తి చేయటానికి వస్తున్నావా?
పలానా వాళ్ళు మా వంక అదోలా చూస్తున్నారంటారు కొంతమంది విశ్వాసులు. అదోలా చూస్తున్నారా? అసలు ముందు నువ్వు వాళ్ళ వంక ఎందుకు చూసావు? నువ్వు వాళ్ళ వంక చూడకపోతే వాళ్ళు నీ వంక చూస్తున్న సంగతి నీకు తెలియదు కదా. నువ్వు వాళ్ళకి ఎందుకు చూసావు రా అమ్మా, ఎందుకు చూసావు? తప్పు కదా. ఎంత దారుణం అండి. ఎందుకు వచ్చారు? వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి వాళ్ళలాగా వీళ్ళెలాగా, వీళ్ళని బట్టి మేము వాళ్ళని బట్టి మేమంటూ దేవపర్వతం నుండి భాషాను నుండి దుమికి దాటుతున్న దానులు. పైగా దాను కట్లపాము, త్రోవలో కట్లపాము. వాడు గుర్రపు మడిమను కరుస్తాడు, పైనున్న రౌతుని కింద పడేస్తాడని ఉంది బైబిల్లో. పరమగీతముల గ్రంథం ప్రకారం గుర్రం అంటే సంఘం. నిన్ను ఫరో రథశ్వములకు పోల్చదని అంటాడు. సంఘం గుర్రానికి కూడా పోల్చబడింది. మీరు గమనించాలి. ఈ దానుగాడు కట్లపాము గుర్రపు మడిమని కరిచేస్తాడట. అంటే సంఘాన్ని కాటేసే కాటురాజులు వీళ్ళు. సంఘాన్ని కాటేసే కాటురాజులు ఉన్నారు. మొదటెంతో ఆసక్తిగా ఉంటారు, మొదటెంతో భక్తిగా ఉంటారు, మొదటెంతో నిరీక్షణ కలిగి ఉంటారు, మొదట దైవ ప్రేమ కలిగి ఉంటారు, మొదట భయభక్తులు కలిగి ఉంటారు, మొదట చాలా బాగా నటిస్తారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత సంఘం అనే గుర్రపు మడిమను కరిచే కట్లపాముల్లా దానుగాళ్ళ తయారవుతారు వీళ్ళు. ఆ కట్లపాము, ఈ దాను అనేవాడు ఎప్పుడైతే గుర్రపు మడిమను కరిచాడో ఆ గుర్రం మీద ఉన్న రౌతు కింద పడిపోతాడు. సంఘం గుర్రానికి పోల్చబడింది కనుక ఆ రౌతు ప్రభువైన యేసువారిని మనం అనుకుంటే ఆయన కింద పడిపోవటం ఏంటి? కింద పడిపోవటం అంటే ఆయన పడిపోతారని కాదు, ఆయన పేరుకి రిపేర్ తెస్తాడు. యేసు ప్రభు వారి పేరుకి రిపేర్ తెస్తారు కొంతమంది. గుర్రపు మడిమను కరిచే దాను బ్యాచ్. ఎంత నటిస్తారో ముందు దైవజనుని దగ్గరికి వచ్చి. మామూలుగా కాదండి, ఇంకా వాళ్ళకి ఏదన్నా అవార్డు ఉంటే ఇచ్చేయాలనిపించేది వాళ్ళకి, అలా నటిచేస్తారు. టైం వచ్చినప్పుడు దైవజనుడిని కరిచేస్తారు, సంఘాన్ని కూడా కాటేస్తారు. కాటురాజులు వీళ్ళు. జాగ్రత్త, మీరు భాషా నుండి దుమికి దాటారు. దాను గోత్రాన్ని తప్పించిన దేవుడు నిన్ను తప్పించడం పెద్ద పని కాదు ఆయనకి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తప్పిపోతూ ఉంటారు చాలామంది. ఎంత దుర్భరం, ఎంత దారుణం అండిది. కడవరకు కలిగి ఉండాలి మనం. కలిగి ఉన్న ఆత్మీయత అంతా కూడా మధ్యలో విడిచిపెట్టకూడదు. మధ్యలో విడిచిపెడితే ప్రమాదం. ప్రతిదానికి అలగటం, సనగటం, గొనగటం, తిరుగుబాటు చేయటం, ప్రతిదానికి కూడా సంఘానికి లేకపోతే పరిచర్యలోనికి రావటం మానేయటం. ఈ దాను బ్యాచ్ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయండి. దిగజారిపోతున్నాను, జాగ్రత్త సుమి. మేము కోటానికి వచ్చాం కానండి, మమ్మల్ని భోంచేయమని ఎవరు అడగలేదని మానేశారు ఒకళ్ళు. ఇది మా ఇంట్లో పెళ్ళా? దేవుని కార్యక్రమం. పైగా మీ సొంత పనులు కూడా కొంత మానుకుని దేవుని పనిలో సహకరించాలి బైబిల్ ప్రకారం. నువ్వు పెద్ద ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండ్ అని నీ దగ్గరికి వచ్చేసి రండి భోంచేయండి అని పాట పాడి పిలుస్తాం. మరి దేవుని సన్నిధిలో దొరికే ఆహారం ప్రసాదంతో సమానం. నువ్వే పనిగట్టుకుని వెళ్ళి బాబో అని చెప్పి తినేసి వెళ్ళిపో, నీకు దీవెన. నీ దీవెన నీ వెంట వస్తుంది. నన్ను పిలవలేదు, నన్ను భోజనానికి పిలవలేదు, ఆహ్వానించలేదు, ఎవరు వచ్చి నన్ను పలకరించలేదు అని మొహం 3 రకాలుగా పెడతావు. కొరియా కూతిలాగా, చెంబర్లోయల్లో బందిపోటులాగా. తప్పది. ఇలా ప్రతి దానికి కూడా ఏదో ఒక శంక పట్టుకుని ఎగ్గ మీద హెయిర్ లాగుతూ రంధ్రాన్వేషణ చేసేవాడివి దానివి అయితే నువ్వు ఖచ్చితంగా తప్పించబడతావు లిస్టులో నుండి, జీవగ్రంథంలో నుండి. జాగ్రత్త. ఒక గోత్రాన్నే లిస్టులో నుండి తీసేసిన దేవుడు నీ పేరు తీసేయలేడు ఆయన. ధైర్యము, నిరీక్షణ వలని ఉత్సాహము తుదమట్టుకు మనము చేపట్టి ఉండాలి. స్తోత్ర. ఆఖరి వరకు కలిగి ఉండాలి. ఈ మాటలు హెబ్రీ సంఘానికి వ్రాయబడ్డాయి. నిజానికి ఎందుకు ఈ మాటలు వ్రాయబడ్డాయి హెబ్రీ సంఘానికి అంటే, హెబ్రీ సంఘం తొలినాళ్లలో గొప్ప భక్తి చేశారండి. ఎంత గొప్ప భక్తి చేశారు అంటే, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును,
ప్రార్థన యందును ఎడతెగక కొనసాగారు. వాళ్ళే హెబ్రీ సంఘం. అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక్క దినమందే 3,000 మంది రక్షణ పొంది చేర్చబడ్డారు. చూశారు? ఆ 3,000 మందే హెబ్రీ సంఘం. ఆ 3,000 మంది ఎంతో గొప్ప భక్తి చేశారు. అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో 42వ వచనం చదవండి ఒకసారి. 42 వీరు అనుంది. అక్కడ ఏమనుందండి? వీరు. ఆగండి. వీరు ఎవరు? వీరు ఒక్క దినమందే సంఘములో చేర్చబడిన 3,000 మంది వీరు. ఎవరు వీరు? ఒకప్పుడు పండగ గుంపు వీరు, ప్రార్థన గుంపుగా మారిన వారు వీరు. ఎవరు వీరు? ఒకప్పుడు మతానికి చెందిన వారు వీరు, యోధా మతానికి చెందిన వారు వీరు. ఇప్పుడు క్రీస్తు మార్గములోనికి వచ్చిన వారు వీరు. ఎవరు వీరు? పేతురు గారిలో నుండి పరిశుద్ధాత్ముడు బయలు వెడలింపజేసిన వాక్ ప్రవాహపు తాకిడికి పట్టబడి బాప్తిస్మం పొందిన వారు వీరు. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక కొనసాగారు. తొలినాళ్లలో ఎంతో గొప్పగా భక్తి చేశారు, క్రమంగా భక్తి చేశారు, చక్కగా భక్తి చేశారు. వీళ్ళు చేసిన భక్తి వల్ల, వీళ్ళు కలిగి ఉన్న భక్తి శ్రద్ధల వల్ల ఆ ప్రాంతములన్నిట దైవ భయం కలిగింది. మరియు అపోస్తలుల ద్వారా మహత్కార్యాలు, సూచక క్రియలు అనేకమైనవి జరిగాయి. అంత గొప్ప భక్తి చేశారు వీళ్ళు. అంత గొప్ప భక్తి చేసినటువంటి వీళ్ళు కొన్నాళ్ళు గడిచిన తరువాత క్రమక్రమంగా దిగజారిపోవటం మొదలుపెట్టారు భక్తిలో. విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తవలసిన వీళ్ళు పరిగెట్టడం మానేసి నడవటం మొదలుపెట్టారు. కొన్నాళ్ళకు నడవటం మానేసి నుంచుని చూస్తున్నారు. మరి కొన్నాళ్ళకు నుంచుని చూడటం కూడా మానేసి కూర్చుని పోయారు, చతికిలు పడిపోయారు. చతికిలు పడిన తర్వాత స్టేజ్ ఏమిటంటే చచ్చిపోవటమే, పడుకోవటం. ఆఖరి స్టేజ్కి వచ్చేసారు వీళ్ళు. పరదేశంలో ప్రియులరా, జీవించుచున్నారన్న పేరుంది కానీ వాళ్ళు మృతులు. ఆ స్టేజ్కి వచ్చేస్తున్నారు వీళ్ళు. చతికిలపడి చచ్చే స్థితికి వచ్చేసిన హెబ్రీ సంఘాన్ని బలపరిచి పురికొల్పటానికే ఈ పత్రికను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు పౌలు గారి ద్వారా. స్తోత్ర. చాలా జాగ్రత్తగా గమనించండి. పౌలు గారి ద్వారా మీరు బాగా గమనించాలి. వాళ్ళు మొదట్లో చక్కగా భక్తి చేశారు, తర్వాత మెల్లిమెల్లిగా సన్నగిల్లిపోయారు, దిగజారిపోయారు, చతికిల పడిపోయారు, చచ్చే స్థితికి వచ్చేశారు. అలా దిగజారిపోయిన వీళ్ళని బలపరచటానికే పౌలు గారి చేత దేవుడి పత్రిక వ్రాయించారు. ఈ పత్రిక దిగజారిన సంఘానికి ఊపిరిలూదిందండి. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పి తీరాలి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో హెబ్రీ సంఘం యొక్క పుట్టుక మనం చూస్తాం. 3,000 మంది రక్షింపబడింది ఏ అధ్యాయంలో? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో. కానీ సౌలు బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా మారింది ఏ అధ్యాయంలో? 9వ అధ్యాయంలో. అంటే పౌలు గారి కంటే సీనియారిటీ కలిగిన సంఘం, పౌలు గారి కంటే ముందే ప్రభువులోకి వచ్చిన సంఘం. సీనియారిటీ. కొంతమంది తమ సీనియారిటీని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. ఈ ఊరు పుట్టక ముందు మేమే అని. కోనేటి దగ్గర కూడా ఒకడు ఉన్నాడు, 38 సంవత్సరాలట. అక్కడ వాడి జబ్బు వయస్సు ఎన్నేళ్ళు? 38 ఏళ్ళు. పెద్ద సీనియర్ ఆడు. ఆడు ఎంత సీనియర్ అంటే యేసు ప్రభు వారి వయస్సు కంటే వాడి జబ్బు వయసే ఎక్కువ. అంత సీనియర్ ఆడు. కానీ యేసు ప్రభు వారు కలుగు చేసుకుంటే కానీ గతి లేదు అడిగి. మేమంటే ఏంటనుకున్నారు? కొండ, మట్టి, గడ్డ, రాయి, రెప్ప, ఎలుక, ఏనుగు అంటే కుందేలు, సింహం, పులి, గుర్రం. మా తాతలు నేతలు తాగారు, మా మూతులోసం చూడండి అని చెప్పుకునే ఉంటారు కొంతమంది. నీ సీనియారిటీ ఎందుకు పనిచేస్తుంది? సీనియారిటీ కలిగిన సంఘం అండి. అంత సీనియారిటీ కలిగిన సంఘం దిగజారిపోయి చతికిలపడి చచ్చే స్థితికి వచ్చేసింది. అప్పుడు పౌలు గారు ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మ చేత ఈ పత్రికను వ్రాసి వాళ్లకు పంపారు.
నేను చెబుతున్నాను, పౌలు గారిని ఆత్మదేవుడు రేపకపోతే, పౌలు గారిని గనుక దేవుడు నిలబెట్టుకోకపోతే ఆ చతికిలపడి చచ్చే స్థితికి వచ్చేసిన సంఘం ఉజ్జీవ ఊపిరులు ఊదబడి లేవనెత్తబడేదే కాదు. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి. ఒక చోట ఇదే పత్రికలో పౌలు గారు అంటారు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి, కానీ ఇప్పటికే మీరు వినేసిన మూల పాఠాలు మరలా ఒకడు మీకు చెప్పవలసి వస్తోంది. మీరింకా పాలు త్రాగి పాకిడి పసిపిల్లల వలె ఉన్నారంటాడు. ఎందుకంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. అంటే మీరు నాకు బోధించాలి కాలాన్ని బట్టి చూస్తే, కానీ నేను మీకు తెలియపరచవలసి వస్తుంది విషయాలు. మీరింకా పాలు త్రాగి పాకే పసిపిల్లల వలె ఉన్నారు. అలా చతికిలపడి చచ్చే స్థితికి వచ్చేసిన హెబ్రీ సంఘాన్ని బలపరిచి పురికొల్పటానికే పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా ఈ పత్రికను వ్రాయించారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన విషయం. ఈ పత్రికను ఆత్మపూర్ణుడై వ్రాస్తున్న పౌలు గారు మనం చదువుకున్న మూలవాక్యానికి వచ్చేసరికి ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు చేపట్టి ఉండండి అని చెప్పాడు. అంటే వాళ్ళు మధ్యలో విడిచిపెట్టేశారు, చతికిల పడిపోయారు, చచ్చే స్థితికి వచ్చేసారు. ఒకవేళ నీ జీవితంలో మొదట చేసినంత ప్రార్థన ఇప్పుడు చేయలేకపోతున్నావేమో, మొదట ఉన్నటువంటి భయభక్తులు ఇప్పుడు కోల్పోయావేమో, మొదట ఉన్న దైవికమైన ప్రేమ సన్నగిలిందేమో, మొదట ఉన్నటువంటి ఆసక్తి, ఉత్సాహము, ధైర్యము, నిరీక్షణ తగ్గిపోయాయేమో. ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం, ఈ మొదటి నెలలో ఉద్ధరింపబడాలి, ఉజ్జీవింపబడాలి. విశ్వాసము పరుగు పందెములో పరిగెత్తటానికి ఇక్కడ యేసు నామములో ప్రభువే వాక్యము ద్వారా నీకు ఊపిరులూదుతుండగా నీవు విశ్వాసము పరుగు పందెపు రంగంలో అలు పెరగక వెనుదిరగక పరిగెత్తి ఒక రోజున గురి యొద్దకు చేరి ప్రభువిచ్చే బహుమానాలు పొందుకోవాలి. స్తోత్ర. అందుకొరకు దేవుడిచ్చిన అవకాశం ఈ సభలు. ఎన్నాళ్ళు ఇంకా అలా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటావు? దేవునికి చెప్పు, దేవా నీ కొరకు నిలుస్తాను, నీ కొరకు ఫలిస్తాను, నీ కొరకు జ్వలిస్తాను, నీ కొరకు జీవిస్తాను అని దేవునికి చెప్పు. ఇది మొదలుకుని నిన్ను మండించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మన మధ్యన ఉన్నారు. తప్పక నిన్ను మండిస్తారు, రగిలిస్తారు, నిన్నొక జ్వాలగా దేవుడు మార్చేస్తారు. ఎన్నాళ్ళు దిగజారిపోయి ఉంటావు? లే, ఇకనైనా లే. ఎన్నాళ్ళు దిగజారిపోయి ఉంటావు? నలుగురు కుష్ఠరోగులు ఉన్న చోటే ఉండిపోకుండా మరణానికి దగ్గరైన సమయంలో కూడా ఒక్కసారి పైకి లేచారు. కలిసికట్టుగా చెయ్యి పట్టుకుని నడవటం మొదలుపెట్టారు. వాళ్ళ నడకల అడుగుల శబ్దాన్ని దేవుడు వేవేల సైన్య సమూహపు శబ్దంగా మార్చేశారు. శత్రు సైన్యాలు ఆ శబ్దానికి దద్దరిల్లి దడపుట్టి భయపడి బేకలై పారిపోయారు. షోమురోను పట్టణ చరిత్ర బైబిల్లో ఉంది, మనకు తెలుసు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఉన్న చోట నుండి లేవటానికి ఇష్టపడి పైకి లేచిన ఆ కుష్ఠరోగుల్ని దేవుడు ఒక సైన్యంలా నిలబెట్టాడు. వాళ్ళ కాలి నడకల అడుగుల శబ్దాన్ని వేవేల సైన్య సమూహపు శబ్దంగా మార్చేసి ఆ శబ్దము ద్వారానే శత్రువులను తరిమేశాడు ఆయన. అరే, పైకి లేవటానికి ఇష్టపడిన కుష్ఠరోగుల్ని దేవుడు ఒక సైన్యంలా వాడుకుని నిలబెట్టారు కదా. నీవు లేవనెత్తబడటానికి ఇష్టపడితే బైబిల్ చెబుతోంది, పడిపోయిన వాడు సహాయం కొరకు తన చేయి చాపడాన్ని. నువ్వు లేవనెత్తబడటానికి నీ చెయ్యిని ఒకవేళ నీవిప్పుడే చాపగలిగితే నీ చెయ్యి పట్టి లేవనెత్తి ఉద్ధరించి నిన్నొక జ్వాలగా దేవుడు మార్చేస్తారు. దేవునికి స్తోత్ర. ఖచ్చితంగా ప్రభు అలా చేయగలరు. పైకి లేవటానికి ఇష్టపడి లేచిన కుష్ఠరోగుల్నే గొప్ప సైన్యంగా వాడుకున్న దేవుడు లేవనెత్తబడటానికి నీవు ఇష్టపడి నీ చెయ్యి చాపి దేవుని సహాయాన్ని కోరితే నిన్ను ఉద్ధరించలేడు ఆయన? ఎన్నాళ్ళు దిగజారిన పరిస్థితిలో ఉంటావు? మొదటి ప్రేమను కోల్పోయి, మొదట ఉన్న భక్తిని కోల్పోయి, మొదట ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి, మొదట ఉన్న ఆసక్తిని, ధైర్యాన్ని, నిరీక్షణను విడిచిపెట్టి ఎందుకు అలా శవంలా బ్రతుకుతావు?
ఇప్పుడైనా ప్రభువు ఊదుతున్న ఈ ఆధ్యాత్మిక ఊపిరి నీయందు ప్రవేశించునుగాక. నీవు లేవనెత్తబడుదవుగాక, నీవు ఉద్ధరింపబడుదవుగాక. ఇది మొదలుకుని ఒక జ్వాలగా నీవు మార్చబడుదువుగాక. ఎందుకంటే దేవుడు అలా చేయగలరు. అందుకనే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ధైర్యము, నిరీక్షణ వలని ఉత్సాహము తుదమట్టుకు మనం చేపట్టి ఉండాలి. ఇదిగో వాళ్ళు చేపట్టి లేరు గనుక చేపట్టి ఉండాలని వాళ్లకు ప్రకటన చేసి పాఠం చెప్పారు పౌలు గారు ఆత్మపూర్ణుడై. అదే పాఠం నుండి నేను చెబుతున్నాను, మనము దేవుని ఇల్లుగా మారాలి. ధైర్యము, నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు చేపట్టినలా మనమే ఆయన ఇల్లు అన్నారు ఆత్మపూర్ణుడైన పౌలు గారు. అవును, మనము దేవుని ఇల్లుగా మారితేనే దేవుని ఇల్లాలుగా మారతాం. దేవుని ఇల్లుగా మారాలి అంటే ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము కడవరకు మనం కలిగి ఉండాలి. ధైర్యం ఉండాలి. ధైర్యం ఉందా నీకు? అంత భయం ఏంటి నీకు? ప్రకటన 21:8 నరకానికి పోయే వాళ్ళ లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? పిరికివారును అని ఉంది. అంటే నువ్వు ఎక్కడికి పోతావు? ఇప్పుడు నరకానికి పోతావు. జాగ్రత్తగా సిద్ధపడు. మరి బాగా గమనించండి ఈ విషయాన్ని. పిరికివారు నరకానికి పోతారు. ఎందుకు ఆ పిరికితనం? ధైర్యం కలిగి ఉండాలి కడవరకు. దైవ భక్తిలో ధైర్యం. ఏదైనా మన మీదకి వచ్చునుగాక, ప్రళయం కావచ్చు, భయంకరమైన యుద్ధం కావచ్చు, దారుణమైన శత్రువు కావచ్చు, భయపడకో. నీ ముందు ఎన్ని దారులైనా మూసుకుపోవచ్చు, ఏ దిక్కు నీకు కానరాకపోవచ్చు, భయపడకు. పై దిక్కు నీ కొరకు ఎప్పుడూ తెరవబడి ఉంటుంది. అసలైన దిక్కు నీ కొరకు ఎప్పుడూ తెరవబడి ఉంటుంది. ఆ దిక్కు నుండి సహాయాన్ని ఆపటం ఏ చెంచాగాడి వల్ల కాదు. పైనుండి సహాయం నీకు అందుతానే ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మల్లెపువ్వు గంప కింద పెడితే వాసన రావటం మానుద్దా అంటారు. అలాగే దైవ భక్తులైన విశ్వాసులైన ఎవరిన్నైనా ఆటంకాలు పెట్టినా మనం ధైర్యంగా ముందుకు సాగాలి. నువ్వు పిరికితనంతో ఉంటే నరకానికి పోతావు. ధైర్యంగా రా, ధైర్యంగా ముందుకు కొనసాగు. అద్భుతాలని జీవితంలో చూస్తావు. ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ధైర్యం చాలా అవసరం. ఇక్కడే కొన్ని మాటలు మీకు నేను తెలియజేసి తీరాలి. అవేమిటంటే, షద్రక మేషక అబేద్నెగోల విషయాన్ని మనం చూస్తే వాళ్ళ ధైర్యానికి ఆశ్చర్యపోతాం. వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడారండి. రాజా, రాజా, మమ్మల్ని ఇబ్బంది పెట్టుకో, మేము నమస్కారం చెయ్యం అన్నరా. నెబుకద్నెజరు రాజా, ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించే దేవుడు మండుచున్న వేడిమిగల అగ్ని గుండములో నుండి తప్పించి రక్షించగల సమర్థుడు. రక్షించకపోతే చావనైనా చస్తాం గాని ఆ ప్రతిమకు మేము నమస్కారం చెయ్యం అని చెప్పారు వాళ్ళు. స్తోత్ర. అరే, రాజుకే భయపడలా వాళ్ళు. రాజుకు భయపడలా. ఈ రాళ్ళోళ్ళకు భయపడతావేంటారు నువ్వు? రాజుకే భయపడలేదు వాళ్ళు. భయపడలా. చావనైనా చస్తాంగా నీ ప్రతిమకు మేము నమస్కారం చేయమన్నారు. వేషేంట్రా వీళ్ళని అగ్నిగుండంలో అన్నాడు రాజు. తీసుకువెళ్ళారు. 7 మండిస్తున్న అగ్నిగుండంలో వేసేశారు. తీసుకువెళ్ళి వేసిన వాళ్ళు చచ్చారు, వేయబడిన వాళ్ళు మాత్రం చావలేదు. ధైర్యముగా నీవు నిలవబడినప్పుడు ప్రాణాపాయం వచ్చినా సరే తప్పించే దేవుడున్నారు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎక్కడా చెప్పలేదు, ఇక్కడ చెబుతున్నాను మీకు అర్థం కావటానికి. 2 సార్లు నా పైన విషప్రయోగం జరిగింది. ఒకసారి ఆహారంలో, అలాగే పోయిన సంవత్సరం ఆగస్టు 4వ తేదీన నీళ్లలో జరిగింది ప్రయోగం. ప్రభువు చెప్పారు, మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి, నా సెలవు లేకుండా ఒక్కటి కూడా రాలదన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఆయన సెలవు ఇవ్వకుండా ఎవ్వడు ఏమీ లేడు అని. ఆ గ్యాప్లో మీరు వేసుకోండి. ఎవ్వడు ఏమీ లేడు. నేను మ్యూట్ చేసా కావాలని. ఆయన సెలవు ఉండాలి. ఏదైనా ఆయన అనుమతి లేకుండా మా కంచె అంచుల దాకా కూడా ఎవడో రాలేడు. స్తోత్ర. యోబు గారిని ముట్టాలంటే ఎవరి పర్మిషన్ అది?
దేవునిదంతే. ఆయన ఆజ్ఞ, ఆయన అనుమతి, ఆయన ఇచ్చే అవకాశం లేకుండా మా కంచె అంచుల దగ్గరికి రావటం కూడా ఎవడి వల్ల ఎవరి వల్ల కాదు, మా ప్రభు కాపుదల మాకుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 2 సార్లు ప్రయోగం చేశారు, దేవుడు తప్పించాడు. భయపడలా. అయినా సభలకు నిర్విరామంగా వెళుతూనే ఉన్నాను. ఎందుకు భయపడాలి? వెళుతూనే ఉన్నాను దేవుని పనిలో ముందుకి. భయపడక ముందు, భయపడటంలోనే పడటం ఉంది. పడిపోతాం, జాగ్రత్త. భయపడకు, ధైర్యంగా ఉండాలి. సింహాల గుహ వంటి శ్రమ వచ్చింది దానియేలు గారికి. భయపడ్డారా? లేదు. ధైర్యంగా సింహాల గుహలో ప్రవేశించాడు. సింహాల నోళ్లను దేవుడు మూశారు. బ్రతికుట క్రీస్తే, చావైతే లాభం, అంతే. ప్రాణాలకు తెగించి ధైర్యముగా ప్రభుభక్తిలో కొనసాగినంత మాత్రాన ప్రాణాపాయం వస్తే భయపడకు. ప్రాణాపాయం నుండి దేవుడు తప్పిస్తారు. 3 సార్లు కరోనా వచ్చింది నాకు, దేవుడు తప్పించాడు. మరి నేనంటే అంత ఇష్టం ఉందని చూడండి. 3 సార్లు వచ్చింది. మొదటిసారి 47 రోజులు పట్టింది, రెండోసారి 10 రోజులు పట్టింది, మూడోసారి 3 రోజులు వెళ్ళిపోయింది. హాయ్ అని వచ్చింది. యేసునామంలో బాయ్ అని పంపించేశాం. దేవునికి స్తోత్రం. ప్రాణాపాయం నుండి దేవుడు తప్పిస్తారు. ఒకవేళ తప్పించబడలేదు, చచ్చిపోయావు, కంగారు పడకు. చావైతే లాభం, మేలు. మనకు కిరీటం ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కిరీటం ఉంది. కాబట్టి గమనించండి, ధైర్యంగా ఉండాలి. మనం దైవ భక్తిలో ధైర్యము చాలా అవసరం. మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండి తీరాలి. అందుకనే ధైర్యంగా ఉండాలని, ధైర్యం తుదమట్టుకు చేపట్టే ఉండాలని లేఖనం మనకు చెబుతుంది. ధైర్యంగా ఉండండి. పిరికితనం నరకానికి దారి తీస్తుంది. ముందు ధైర్యంగా రండి. దేవుని సభలకు ధైర్యంగా రండి. దేవుని సన్నిధికి ధైర్యంగా రండి. ధైర్యంగా ముందుకు సాగండి. ధైర్యంగా భక్తి చేయండి. భయభక్తులతో దైవికమైన ధైర్యం కలిగి ముందుకు సాగండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చింది పిరికితనపు ఆత్మ కాదు, ధైర్యాన్ని నింపే ఆత్మ. స్తోత్ర. కనుక ధైర్యంగా ఉండాలి. పిరికితనం పనికిరాదు. అర్థం చేసుకోండి. నాకు కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి, కొన్ని చెప్పను కూడా. పాపం కొంతమంది ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే, సెల్ ఫోన్ ఉంటే వాడికి ఒక సంస్థ ఉన్నట్టే, ఫేస్బుక్ ఉంటే వాడికి ఒక పేపర్ ఉన్నట్టే, యూట్యూబ్ అకౌంట్ ఉందంటే వాడికి ఒక టీవీ ఛానల్ ఉన్నట్టే. ఎవడికాడు రెచ్చిపోతాడు. హడావిడి వడాబజ్జీ బ్యాచ్ చేస్తూ ఉంటారు, బెదిరిస్తే. నేను నవ్వుకుంటాను, పక్కెళ్ళి ఆడుకుంటారు అంటాను. ధైర్యంగా ముందుకు అడుగు వేయాలంతే. కనుక ధైర్యం కలిగి ఉండండి, ధైర్యం కలిగి ఉండండి. దేనికి భయపడకండి. ఏదొచ్చినా మన కొరకు పై దిక్కు ఎప్పుడు తెరవబడి ఉంటుంది. ధైర్యంగా ఉండండి. నా ముందు సముద్రము ఉప్పొంగినా నేనున్నది సమరమైనా. నా ముందు సముద్రము ఉప్పొంగినా నేనున్నది సమరమైనా. విశ్వాసమునకు కర్తయగు దేవుడు నా చెంతనే ఉండ భయమేల నాకు. విశ్వాసమునకు కర్తయగు దేవుడు నా చెంతనే ఉండ భయమేల నాకు. ఏసే నిజ దేవుడు, ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. నా ఏసే నిజ దేవుడు, ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. హల్లెలూయా. కనుక దేవుడిచ్చే జ్ఞానంతో చిన్న చిన్న జాగ్రత్తలు కలిగి ఎప్పుడూ కూడా మనం ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. దేవదూతల కంచె, అగ్ని కంచె, రక్త కంచె, దేవుని కాపుదల మనతో మనకి ఉంటదే. ధైర్యంగా ఉండాలి. రెండవది నిరీక్షణ. చెప్పండి, రెండవది ఏమిటి?
నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏమిటి క్రైస్తవ నిరీక్షణ? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది మూర్ఖుల ఈ తరం వారిని వేరై రక్షణ పొంది దేవుని సన్నిధిలో నిందారహితంగా కొనసాగితే, ప్రార్థించి పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రభువు వైపు చూస్తూ విశ్వాసపు పరుగు పందెపు రంగంలో ముందుకు కొనసాగిపోతే, గురి యొద్దకు చేరిపోతే ప్రభువు మనల్ని కొనిపోతారు, మనకు పరలోకాన్ని ఇస్తారు. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ కడవరకు మనం కలిగి ఉండాలి. ధైర్యంతో పాటు నిరీక్షణ ఉండాలి. ప్రతి చిన్న విషయానికి రాలిపోయే పువ్వుల్లాగా కాయల్లాగా మనం ఉండకూడదు. ఏ పరిస్థితికైనా నిలిచి గెలిచే బండ మీద కట్టబడిన ఇల్లుగా మనం ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వరదొచ్చింది, వానొచ్చింది, తుఫాన్ వచ్చింది, గాలి కొట్టింది, బండ మీద పునాది వేయబడి కట్టబడిన ఇల్లు కదల్చబడిందా? కదల్చబడలా. అలా మనం ఉండాలి. అటువంటి ఇల్లుగా మనం ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నిరీక్షణ కడవరకు కలిగి ఉండండి ప్రియులారా. కొన్నిసార్లు మన బ్రతుకులో ఎదురయ్యే శత్రువుల వల్ల, సమస్యల వల్ల, ఉన్న అప్పుల బాధ వల్ల, ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల మనకు అనిపిస్తుంది, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా? దేవుడు వదిలేశాడా? ఏంటి పరిస్థితి ఎలా అయిపోయింది? దేవుడు మర్చిపోయాడా అని కృంగిపోతూ ఉంటారు కొంతమంది. మరిచిపోవటానికి ఆయన మనిషి కాదు. సియోను కూడా అలాగే అనుకుందట, యెహోవా నన్ను మర్చిపోయాడని. సియోను కుమారి అంటే ఇశ్రాయేలుల సమూహం యెహోవా నన్ను మర్చిపోయాడు అనుకుంటే ప్రభువు ఏమన్నారో తెలుసా? సియోను, నేను నిన్ను మర్చిపోవటం ఏంటి? చూడు, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానని చెప్పారు ఆయన. మరిచిపోయే దేవుడు కాదు. మరి ఎందుకు కోరుకుంటున్నాడండి ఆయన? నువ్వు కంగారు పడకు. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశం క్రింద జరుగు ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము కలదు. శత్రుభీత, అప్పుల బాధ, సమస్య చిదిమేస్తోందా? వ్యతిరేకత ముంచేస్తోందా? తగిన సమయమందు ఆయన కలగజేసుకుంటారు. నీవు నిరీక్షణ కలిగి నిలబడితే చాలు, నీ సమస్యపై ఆయన కలబడతారు. నువ్వు నిరీక్షణ కలిగి నిలబడితే ఆయన కలబడతారు. నీ సమస్యతో, శత్రువుతో ఆయనే తలబడతారు. నీ పక్షాన ఆయనే యుద్ధం చేస్తారు. జయాన్ని మాత్రం నీకు ఇస్తారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కనుక నిరీక్షణతో నిలవబడు కడవరకు. నిరీక్షణను వదులుకోకు, దిగజారిపోకు. నిరీక్షణ కలిగి ఉండు కడవరకు. దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేస్తారు. రెండవది నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకటి ధైర్యం, రెండు నిరీక్షణ, మూడవది ఉత్సాహం. చెప్పండి, మూడవది ఏమిటి? ఉత్సాహం కలిగి ఉండాలి కడవరకు. అప్పుడే మనం ఆయన ఇల్లుగా మారతాం. బండ మీద పునాది వేయబడి కట్టబడిన ఇల్లుగా నీవు స్థిరమైపోవాలంటే దైవభక్తిలో, దేవుని మార్గంలో నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలి. ఎట్ ద సేమ్ టైం నిరీక్షణ విడిచిపెట్టకుండా కడవరకు కలిగి ఉండాలి. అదే సమయంలో ఉత్సాహం ఉండాలి. నిజానికి దేవుని యొద్దకు వచ్చే విషయంలో ఉత్సాహం కలిగి ఉండాలి. దేవునికి గుప్పిలి విప్పి ఇచ్చే విషయంలో ఉత్సాహం కలిగి ఉండాలి. నీరసం వచ్చినా, వర్షం వచ్చినా, చుట్టాలు వచ్చినా, మైకి వినిపించినా, వినిపించకపోయినా ఆలస్యం చేయకుండా సకాలంలో ఉత్సాహంగా దేవుని సన్నిధికి, దైవ సహవాస సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని ఆరాధన జరిగే చోటికి నువ్వు రావాలి. ఉత్సాహంగా ఉరకలు వేస్తూ రావాలి. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. అలాంటి సంతోషకరమైన ఉత్సాహంతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవుని యొద్దకు వచ్చే విషయంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి మరి ప్రభు దగ్గరికి రావాలి. నేను ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో రహస్య క్రైస్తవ జీవితం జీవించాను. రహస్య క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు సినిమాకి వెళుతున్నాను అని మాట అడ్డమేసి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. మా నాన్నగారు పూజారి, నేను పూజారి గారి కుమారుణ్ణి. నిష్టగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని. నేను వైష్ణవయాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. అలాగని నేనేదో గొప్పనని మీ ముందు లెవలేట్లా. ఒకప్పుడు నీచ స్థితికి చెందిన వాడిని నా ప్రభువు నన్ను నీతి స్థితికి మార్చారు. నేను ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో రహస్య క్రైస్తవ జీవితం జీవించాను.
రహస్య క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు సినిమాకి వెళుతున్నానని ఒక మాట అడ్డం వేసి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఈ ఉత్సాహాన్ని, ఈ ఆసక్తిని గమనించిన దేవుడు నన్ను ఆశీర్వదించారు. ఇలాంటి ఉత్సాహం ఉందా నీకు? సినిమాకి వెళుతున్నానని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఈ రోజుల్లో మందిరానికి మానేసి సినిమాలకి చెక్కేసేవాళ్ళు, క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉండిపోయేవాళ్ళు, సీరియళ్ళ దగ్గర ఆగిపోయేవాళ్ళు ఉన్నారండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది కానీ అది వాళ్ళను ఆపలేకపోయింది. నిన్న ఆఫ్టర్ ఆల్ చిన్న సీరియల్ ఆపేస్తుంది, క్రికెట్ మ్యాచ్ ఆపేస్తుంది, సినిమా ఆపేస్తుంది, సన్నిధికి రానివ్వకుండా. అంటే ఎంత బలహీనులు ఉన్నారో కొంతమంది. అటువంటి విధానం వద్దు. ఉత్సాహంగా దేవుని సన్నిధికి ఉరకలు వేస్తూ రావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఉరకలు వేస్తూ రావాలి. అంత ఉత్సాహంతో దైవ మందిరానికి వెళ్ళేవాడిని, దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని, ఆరాధనకు వెళ్ళేవాడిని. కాబట్టి దేవుడు ఆసక్తిని గమనించి నన్ను ఆశీర్వదించారండి. ఎంత అద్భుతం అండి. నేను పరిచర్యలోకి వచ్చి ఇది 25వ సంవత్సరం మొదలైంది. అయ్యగారు 25th ఇయర్ మొదలైంది పరిచర్యలోకి వచ్చి. ప్రసంగికుడుగా నా ప్రయాణం మొదలుపెట్టి ఇది 24వ సంవత్సరం మొదలైంది. ఇక్కడికి నేను రావటం మొదలుపెట్టి, అంటే ఈ అయ్యగారు పెట్టే సభలకు రావటం మొదలుపెట్టి ఇది 23వ సంవత్సరం. స్తోత్ర. దేవుడి గాడిదని ఎంత ఆశీర్వదించి విజయోత్సాహంతో ఊరేగిస్తున్నారండి. ఆలోచన చేయండి. నా చదువుకి, నాకున్న జ్ఞానానికి, నా బ్రతుక్కి, భక్తికి మించిన పరిచర్య ఈ గాడిద ద్వారా దేవుడు జరిగిస్తున్నారు. ఇలాంటి దైవజనుల ప్రోత్సాహం, ప్రార్థన, దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి. దేవుడు ఆశీర్వదించారు. ఎందుకు? అంత ఉత్సాహంగా నేను దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఉందా ఉత్సాహం? ఉందా? అలాగే దేవుని యొద్దకు వచ్చే విషయంలో ఉత్సాహమే కాకుండా దేవుని గుప్పిలి విప్పి ఇచ్చే విషయంలో కూడా ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఎందుకు ఇవ్వాలండి దేవునికి అంటావా? మనకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయుష్ ఇచ్చింది ఎవరు? దేవుడు. అభిషేకం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఐశ్వర్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. ఎదగటానికి మంచి మంచి అవకాశాలు ఇస్తున్నది ఎవరు? దేవుడు. జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. జ్ఞాపశక్తి ఇచ్చింది ఎవరు? దేవుడు. 1000 కొండల మీద పశువులు ఎవరివి? దేవుని. భూమి యుద్ధన సంపూర్ణత ఎవరివి? దేవుని. మనమెవరం? ఆయన వారు. జీవము, ఊపిరి సమస్తమును మనకిస్తున్నది ఎవరు? దేవుడు. మరి అన్నీ ఇచ్చే దేవునికి కృతజ్ఞతతో నీ మనస్సును తెలియచేయటానికి నీవు అర్పణలు, కానుకలు ఇవ్వాలి కదా. ఆ విధానాన్ని దేవుడే ప్రవేశపెట్టారు కదా. ఆయన తినుటకు కాదు, తిరిగి నీకు రెట్టింపుగా ఇవ్వటానికి ఈ విధానాన్ని దేవుడు పెట్టారు. కాబట్టి నీ మనస్సు ఏంటో తెలియచేయటానికి దేవునికి ఇవ్వవలసినవన్నీ కూడా ఉత్సాహంగా ఇవ్వాలి. 1, నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. 2, నీ బలాన్ని దేవునికి ఇచ్చి శ్రమదానం చేయాలి. 3, నీ ధనాన్ని దేవునికి ఇవ్వాలి. 4, నీ పిల్లల్ని దేవుని పని కొరకు ఇవ్వాలి. ఎక్కడ చూసినా కానుకలు ఇవ్వటానికని ఇష్టపడుతున్నారు కానీ పరిచర్యకి పిల్లల్ని ఇవ్వట్లేదండి. ఇదిగో మా అబ్బాయి అండి పరిచర్య కొరకు ఇస్తున్నాను అయ్యగారని చేయట్లే. ఏమండి ఎలా ఉందంటే పరిస్థితి? సమర్పణ చేయుము ప్రభువునకు నిదేహము, ధనము, సమయమును. అబ్రాహాము నడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ నిమ్మనెను. నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా అని పైనన్నోడు పాడుతుంటే కింద ఉన్నోళ్ళు నువ్వు ఇచ్చెదవా. చూసారు మీరు? అది ఎంత విచిత్రం. అది పైన ఉన్నాయన నీ బిడ్డను సేవకు, కిందోళ్ళు నువ్వు ఎత్తావేంటరా మేము ఇవ్వటానికి అన్నట్టు. నువ్వు ఎత్తావా ఇచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఈ సభల్లో చెప్తున్నాను, కరోనా సెకండ్ వేవ్లో ప్రభు పిలుపునందుకుని 20,000 మంది దైవజనులు పరమపదించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోల లెక్క ప్రకారం 20,000 మంది దైవజనులు చనిపోయారు సెకండ్ వేవ్లో. గమనించాలి, సాధారణమైన మనుషులు లక్షల్లో చనిపోయారు, అది వేరే లెక్క. దైవజనులు 20,000 మంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళకు అప్పగించిన పనిని ముగించుకుని ప్రభు చెంతకు వెళ్ళారు వాళ్ళు. అయితే నేనంటాను, ఆ లోటును తీర్చాలన్నా, లోటును పోడ్చాలన్నా అనేకులు తమ పిల్లల్ని కూడా దేవుని సేవ కొరకు ఇవ్వాలి. ఒకవేళ నీ పిల్లలు ఉద్యోగం చేయాలని నువ్వు అనుకుంటున్నావా? ఉద్యోగం చేస్తూ కూడా వాళ్ళు పరిచర్య చేయవచ్చు. వాళ్ళు ఉద్యోగం చేసే ప్రాంతంలో
ఎందుకంటే ఉద్యోగస్తుడైన నెహెమ్యా గారి ద్వారా గోడలు కట్టబడ్డాయన్న సంగతి మీరు మర్చిపోకండి. దేవుని పనికి ఎజ్రాలు కావాలి, నెహెమ్యాలు కావాలి. స్తోత్ర. ఏది ఏమైనా మీ పిల్లలందరూ కూడా దేవుని పనిలో సాధనాలు కావాలి. అంతేకాదు, మిమ్మల్ని మీరే ఒక కానుకగా దేవునికి సమర్పించుకోవాలి. ఉత్సాహంగా ఇవ్వవలసినవన్నీ దేవునికి ఇవ్వాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కనుక ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తొదమట్టుకు చేపడితే ఇప్పుడు చెప్పండి, మనమే ఆయన ఇల్లు. ఇలాంటి మంచి విషయాలు బ్రతుకులో స్థిరంగా, బలంగా కడవరకు కలిగి ఉండండి. కలిగి ఉండి దేవునికి ఇల్లుగా మారండి. ఒక రోజున మనం దేవునికి ఇల్లాలుగా మారిపోదామండి. పరలోకాన్ని పొందుకుందామండి. నిత్య జీవాన్ని అనుభవిద్దామండి. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలో ఉంచి కనులు మూయండి, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కనులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. దయచేసి దేవునికి చెప్పండి, ధైర్యం కలిగి బ్రతుకుతానయ్యా, నిరీక్షణ కలిగి బ్రతుకుతానయ్యా, అయ్యా ఉత్సాహం కలిగి బ్రతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ బిడ్డగా బ్రతుకుతానని దేవునికి చెప్పండి. నీ ఇల్లుగా మారతానని చెప్పండి. ఒక రోజున మనం దేవునికి ఇల్లాలుగా మారతామండి. ఒక రోజున మనం దేవునికి ఇల్లాలుగా మారతామండి. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. బ్రతికుంటే నీ సేవ, చావైతే లాభము. బ్రతుకంతా నీ కోసం జీవిస్తూ ఉంటాను. బ్రతికుంటే నీ సేవ, చావైతే లాభము. బ్రతుకంతా నీ కోసం జీవిస్తూ ఉంటాను. జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం. నా మార్గము నీవేనయ్యా, నా దుర్గము నీవేనయ్యా, నా బంధువు నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా. నా మార్గము నీవేనయ్యా, నా దుర్గము నీవేనయ్యా, నా బంధువు నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం. తల్లిదండ్రులు మరచిన, బంధుమిత్రులు విడచిన, కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎన్నైనా. చేతులెత్తి చెబుదామా ఒకసారి? తల్లిదండ్రులు మరచిన, బంధుమిత్రులు విడచిన, కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎన్నైనా, జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం. చేతులెత్తి చెబుదాం. జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం. యేసయ్యా, 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 యేసయ్యా. జీవిస్తానని చెబుదాం. జీవిస్తా
నీకోసం. అందరూ స్వరమెత్తి పలకండి. జీవిస్తా నీకోసం. ఇంకా బిగ్గరగా చెబుదామా? జీవిస్తా నీకోసం, జీవిస్తా. అలా చెబుతూనే ఉండండి. నీకోసం జీవిస్తా, జీవిస్తా. అలాగే చెబుతూ ఉండండి. నిరీక్షణ కలిగి జీవిస్తానయ్యా, ధైర్యం కలిగి జీవిస్తాను, ఉత్సాహం కలిగి జీవిస్తాను, కడవరకు నీ కొరకు జీవిస్తానంటూ చెబుదా. జీవిస్తా నీ కోసం. సకల ఆశీర్వాదాలకు కారణభూతున్నా మీకు స్తోత్రం. దేవా, వెత్తబడిన వాక్యమునికి నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ రెండవ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. తీర్మానపూర్వకముగా ఈ స్థలం ముందు ఉన్న ప్రతి బిడ్డ తీర్మానాన్ని మీరు స్థిరపరిచి వారిని బలపరచండి. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు చేపట్టి ఉండే కృపాభిషేకం అందరిపై కృమ్మరించండి. దేవా, మీ ఇల్లుగా మేము మారిపోవుతాముగాక. బండ మీద పునాది వేయబడి కట్టబడిన నీ ఇల్లుగా మేము మారిపోవుదాముగాక, స్థిరమవుదాముగాక. ఒక రోజున మీకు ఇల్లాలుగా రూపాంతరపరచబడుదాముగాక. కృపను అనుగ్రహించండి. ముందున్న సమయం అంతా దీవెనగా మార్చండి. ఈ సభలకు ప్రతిఫలముగా ఈ పరిచర్యను ఇంకా అభివృద్ధి పరచండి. యేసు నామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.